ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. శ్రీకాళహస్తి మహాక్షేత్రంలో శ్రీ గురుదక్షిణామూర్తికి విశేష ఆరాధనలు. సింగరికోనలో శ్రీ లక్ష్మీ నృసింహునికి స్వాతి నక్షత్ర పూజలు. వైకుంఠ ఏకాదశి ద్వాదశికి ప్రణాళికాబద్ధంగా ఏర్పాట్లు. జనవరి 10 నుండి 19వ తేదీ వరకు తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు. సమీక్షా సమావేశంలో అధికారులకు టీటీడీ అదనపు ఈవో ఆదేశాలు. శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి పవిత్రోత్సవాలు పరిసమాప్తం. తిరుపతిలో ఆగమోక్తంగా హోమక్రతువులు, పూర్ణాహుతి. జనవరి 13 నుండి ఫిబ్రవరి 26 వరకు మహాకుంభమేళా. ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్ లో టీటీడీ విస్తృత ఏర్పాట్లు. తిరుపతిలో టీటీడీ జేఈఓ సమీక్షా సమావేశం. సర్వమంగళ స్వరూపుడు పరమేశ్వరుని జ్ఞాన అంశగా పూజలు అందుకుంటున్న స్వామివారు శ్రీ గురుదక్షిణామూర్తి స్వామివారు శ్రీకాళహస్తి మహాక్షేత్రంలోని శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత వాయులింగేశ్వరుల దివ్య ప్రాంగణంలో వేంచేసిన శ్రీ గురుదక్షిణామూర్తి స్వామివారికి విశేష పూజలు జరిగాయి. ఈ సందర్భంగా స్వామివారికి అర్చకులు చందన అలంకారం జరిపి శనగల మాలను అలంకరించారు. ఆపై అష్టోత్తరాలతో అర్చించి ధూపదీప నైవేద్యాలు, నీరాజనాలు అందజేసి భక్తులకు దర్శనం కల్పించారు. తిరుపతి జిల్లా నారాయణవనం సమీపంలోని సింగరికోనలో వేంచేసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో మార్గశిర మాసోత్సవాలు మంగళకరంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో స్వామివారి జన్మ నక్షత్రం స్వాతిని పురస్కరించుకుని స్వామివారి దివ్యమంగళమూర్తికి అర్చకులు సంకల్ప పూజలతో సకల షోడశోపచారాదులను పూర్తి చేశారు. ఆపై వేద మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారికి పంచామృతాలతో కనుల పండుగ అభిషేకాది ఆరాధనలను నిర్వహించారు. ఆదిశేష అనంత శయన శ్రీ నరసింహ ప్రహ్లాద వరద. 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 క్షీరాబ్దివాస పన్నగ శయన పంకజ నయన లక్ష్మీరమణ మత్స్యకూర్మ శ్రీ వరాహ రూప భక్త జనావన శ్రీ నరసింహ. ఆదిశేష అనంత శయన శ్రీ నరసింహ ప్రహ్లాద వరద. ఆపై లోక సంక్షేమాన్ని కాంక్షిస్తూ విశేషంగా నృసింహయాగం నిర్వహించారు. అనంతరం పూర్ణాహుతి సమర్పించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.
2025వ సంవత్సరం జనవరి 10 నుండి 19వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనాలు పురస్కరించుకుని చేయాల్సిన ఏర్పాట్లపై టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, సిబిఎస్ఓ ఎస్ శ్రీధర్తో కలిసి గురువారం సమీక్ష నిర్వహించారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో జరిగిన ఈ సమావేశంలో టీటీడీలోని వివిధ విభాగాధిపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అదనపు ఈవో వైకుంఠ ద్వార దర్శనాలకు తిరుమలలో చేస్తున్న ఏర్పాట్లపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. తిరుమలను శోభాయమానంగా తీర్చిదిద్దే విధంగా విద్యుత్ అలంకరణలు, పుష్పాలంకరణలపై దృష్టి సారించాలని అదనపు ఈవో సూచించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. వైకుంఠ ద్వార దర్శన టోకెన్లు జారీ చేయనున్న 9 కేంద్రాల్లో భక్తులకు టీ, పాలు, కాఫీ పంపిణీ చేయాలని కోరారు. 10 రోజుల వైకుంఠ ద్వార దర్శనాలకు టోకెన్లు, టిక్కెట్లు ఉన్న భక్తులకు మాత్రమే అనుమతి ఉంటుందని తెలియజేశారు. కేటాయించిన దర్శన తేదీ రోజున మాత్రమే భక్తులను తిరుమలకు అనుమతిస్తామని వెల్లడించారు. ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా 10 రోజుల పాటు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నామని పేర్కొన్నారు. చంటి బిడ్డలు, వృద్ధులు, దివ్యాంగులు, రక్షణ, ఎన్ఆర్ఐ మొదలగు విశేష దర్శనాలను ఈ 10 రోజుల పాటు రద్దు చేస్తున్నామన్నారు. గోవిందమాల భక్తులకు ఎలాంటి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు ఉండవని, దర్శన టోకెన్లు, టిక్కెట్లు కలిగిన భక్తులను మాత్రమే దర్శనాలకు అనుమతిస్తామని వెల్లడించారు. వైకుంఠ ద్వార దర్శన రోజులలో గదుల అడ్వాన్స్ రిజర్వేషన్ రద్దు చేశామన్నారు. ప్రతిరోజు 3,50,000 లడ్డూలను అందుబాటులో ఉంచుకుని ఇబ్బంది తలెత్తకుండా లడ్డూ విక్రయ కేంద్రంలో అన్ని కౌంటర్లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. 3,000 మంది యువ శ్రీవారి సేవకులు, స్కౌట్స్ అండ్ గైడ్స్ సేవలను క్యూలైన్ల నిర్వహణకు వినియోగించాలని అదనపు ఈవో వెంకయ్య చౌదరి అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని ఎయిర్ బైపాస్ రోడ్ ఎంఆర్ఓ కార్యాలయం ప్రాంగణంలో నెలవైన శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో వార్షిక పవిత్రోత్సవాలు మంగళకరంగా పరిసమాప్తమయ్యాయి. ఆలయంలో దేవతామూర్తులకు ఏడాది పొడవునా నిర్వహించే కైంకర్యాలలో తెలిసి తెలియక జరిగే దోషాల పరిహారార్థం పవిత్రోత్సవాలను జరపడం సంప్రదాయం. ఈ నెల 24వ తేదీ నుండి 26వ తేదీ వరకు 3 రోజుల పాటు జరిగే ఈ పవిత్రోత్సవాలలో భాగంగా చివరి రోజైన గురువారం ఉదయం అర్చకులు యాగశాలలో విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, పవిత్ర అవరోహణం, ప్రధాన హోమం, పూర్ణాహుతి, పవిత్ర ధారణము, ఆశీర్వాదం, బ్రహ్మఘోష, తీర్థప్రసాద వితరణ తదితర కార్యక్రమాలను ఆగమోక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానికులు పాల్గొని శ్రీ వెంకటేశ్వరుని అనుగ్రహానికి పాత్రులయ్యారు. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగరాజ్లో 2025వ సంవత్సరం జనవరి 13 నుండి ఫిబ్రవరి 26వ తేదీ వరకు మహాకుంభమేళా జరగనుంది. ఈ మహాకుంభమేళాకు అన్ని విభాగాల అధికారులు సంసిద్ధులు కావాలని టీటీడీ జేఈఓ ఎం గౌతమి అధికారులకు సూచించారు. శ్రీవారి నమూనా ఆలయం పనులను త్వరగా పూర్తి చేయడానికి ప్రణాళికలు రూపొందించుకుని అమలు చేయాలన్నారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో సమావేశ మందిరంలో జేఈఓ గౌతమి వివిధ శాఖల అధికారులతో గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మహాకుంభమేళకు సమున్నతమైన ఏర్పాట్లు చేయాలని వివిధ శాఖల అధికారులను జేఈఓ ఎం గౌతమి ఆదేశించారు. 47 రోజుల పాటు జరిగే ఈ కుంభమేళా సందర్భంగా ప్రయాగరాజ్లోని శ్రీవారి నమూనా ఆలయంలో తిరుమల తరహాలోనే ప్రతిరోజు స్వామివారికి కైంకర్యాలను నిర్వహించాలని సూచించారు. ముఖ్యంగా శ్రీవారి కళ్యాణోత్సవం, చక్రస్నానం తదితర కైంకర్యాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, టీటీడీ ప్రాజెక్టుల ఆధ్వర్యంలో భజన కార్యక్రమాలను, కళా బృందాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. జనవరి 12వ తేదీ పుణ్యాహవాచనం, వాస్తు హోమం, సంప్రోక్షణ కార్యక్రమాల కోసం ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. ఈ సమీక్షలో కుంభమేళాలో ఉన్న టీటీడీ అధికారులు వర్చువల్గా భాగస్వాములై అక్కడ జరుగుతున్న ఏర్పాట్లను వీడియో ప్రదర్శన ద్వారా వివరించారు. అనంతరం టీటీడీ జేఈఓ ఎం గౌతమి మాట్లాడుతూ, తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రతిరోజు నిర్వహించే కైంకర్యాల తరహాలోనే అంతే స్థాయిలో కుంభమేళాలోని శ్రీవారి నమూనా ఆలయంలోనూ నిర్వహిస్తామని, శ్రీవారి వైభవాన్ని ద్విగుణీకృతం చేసేలా కార్యక్రమాలను చేపడతామని వివరించారు. 12 సంవత్సరాలకు ఒకసారి పుష్కరాలు మనకి నదికి ఉన్న ప్రాసిద్ధ్యం బట్టి వస్తూ ఉంటాయి. సో ఈ సంవత్సరం, రాబోయే సంవత్సరం జనవరి 2025న మరి మహాకుంభమేళ, ప్రయాగరాజ్లోని మహాకుంభమేళ జరగనుంది.
సో అందులో భాగంగా మరి ఆధ్యాత్మికని పెంపొందించే విధంగా టీటీడీ తరపున తిరుమల తిరుపతి దేవస్థానం తరపున కూడా అలాంటి పవిత్ర స్థలంలో మరి స్వామివారి ఆలయాన్ని, నమూనా ఆలయాన్ని అక్కడ ఏర్పాటు చేయడం. సో అక్కడికి వస్తున్న శేష మంది భక్తజనులందరూ కూడా స్వామివారిని దర్శించుకునే అవకాశం అనేది ఒకటి కల్పించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా వచ్చే సంవత్సరం 2025న జనవరి 13వ తారీఖు నుంచి మరియు ఫిబ్రవరి 26వ తారీఖు వరకు మరి ఈ నమూనా ఆలయాన్ని అక్కడే ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ కుంభమేళా జరిగినన్ని రోజులు కూడా టీటీడీ వారు అక్కడే అన్ని సదుపాయాలు చేసి మరి నమూనా ఆలయం అయితే ఏర్పాటు చేస్తూ 12వ తారీఖున మరి స్వామివారికి సంప్రోక్షణ చేసి చల ప్రతిష్ఠ చేసుకొని స్వామివారిని అక్కడ ప్రతిరోజు 13వ తారీఖు నుంచి ఏ విధంగా అయితే ఇక్కడ మనకి వెంకటేశ్వర స్వామికి తిరుమలలో ఏ విధంగా అయితే మనము ప్రతిరోజు కైంకర్యాలు అనేది చేస్తున్నాం, స్వామివారికి సమర్పిస్తుంటాం, అదే విధంగా మరి అక్కడ కూడా ఎటువంటి మనము ఆలోచన అనేది లేకుండా, విభేదం అనేది లేకుండా అంతే స్థాయిలో అక్కడ కూడా స్వామివారికి ఎంతో పవిత్రతతో కూడి మనం ఈ దిన కైంకర్యాలన్నీ కూడా సుప్రభాతం సేవ దగ్గర నుంచి తిరిగి మళ్ళీ ఏకాంత సేవ వరకు కూడా మరి అన్ని సేవలు చేసి, ముఖ్యంగా కూడా అక్కడికి వస్తున్న మరి భారతదేశం ఒక నలుమూల నుంచి వస్తున్న అఖండ భక్తజనులందరికీ కూడా మనకందరికీ తెలుసు, మహాకుంభమేళ అనగానే మరి ఎప్పుడో కొన్ని సంవత్సరాల తరబడి కూడా తపస్సు చేసుకుంటున్న ఎంతో మంది మునులు, సాధువులు అందరూ కూడా ఆ పవిత్ర గంగా జలాల యొక్క స్నానాలని ఆచరించేదానికి, ఆ పవిత్రతని వాళ్ళకు కూడా అందే విధంగా సో అలాంటి ఒక పుణ్య భూమిలో అక్కడ ఆ కార్యక్రమం జరుగుతూ ఉంది. సో అలాంటి ఒక పుణ్యస్థలంలో టీటీడీ నుంచి కూడా స్వామివారి ఒక ఆలయాన్ని అక్కడ ఏర్పాటు చేసుకొని మరి భక్తులందరికీ కూడా ఈ అవకాశాన్ని కల్పించడం అనేది ఒక మంచి నిర్ణయం. ఈఓ గారి ఒక ఆదేశాల మేరకు, అదేవిధంగా మొన్న బోర్డు మీటింగ్లో కూడా చైర్మన్ గారు, బోర్డు సభ్యులు అందరి అంగీకారంతో కూడా టీటీడీ వారు, వారి యాజమాన్యం అక్కడ కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరుగుతూ ఉంది. సో భక్తులందరికీ విన్నపించుకోవడం ఏంటంటే, ఆ కుంభమేళాలో ఎవరైతే అక్కడికి విచ్చేస్తున్నారో ప్రయాగలో వాడి యొక్క గంగా పవిత్రతని కాపాడుతూ ఎవరైతే వాళ్ళు అక్కడ పూజల్ని కానివ్వండి, వాళ్ళ యొక్క భక్తి శ్రద్ధల్ని చాటించుకోవడానికి ఎవరెవరైతే అక్కడికి వస్తున్నారో వాళ్ళందరినీ కూడా మరి టీటీడీ టెంపుల్ ఏదైతే సెక్టర్ 6 నాగవాసుకి టెంపుల్కి ఎంతో సమీపంగా మరి మనము అక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అక్కడికి కూడా విచ్చేసి మరి స్వామివారి యొక్క దర్శనాన్ని చేసుకొని వాళ్ళు కూడా ఆయన ఒక కృపకి పాత్రలు కావాలని చెప్పని కూడా ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి తెలియజేయడం జరుగుతుంది. ఓం నమో వెంకటేశ్వర. శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు అర్చకం వేణుగోపాల దీక్షితులు మాట్లాడుతూ, వైఖానస భగవత్ శాస్త్రం ప్రకారం కుంభమేళాలో ఏర్పాటు చేయనున్న శ్రీవారి నమూనా ఆలయంలో స్వామివారికి కైంకర్యాలను నిర్వహిస్తామని వెల్లడించారు. తిరుమల తిరుపతి దేవస్థానం వారు అత్యంత ప్రతిష్టాత్మకంగా 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ప్రయాగరాజులో కుంభమేళాకి అలహాబాద్ సమీపంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారి నమూనా ఆలయాన్ని ఏర్పాటు చేసి శ్రీ వైఖానస భగవత్ శాస్త్రోత్తమైన విధానంలో తిరుమలలో ఏ విధంగా అయితే సుప్రభాత సేవ నుంచి ఏకాంత సేవ వరకు స్వామివారికి ఆరాధనలు జరుగుతాయో ఆ ప్రకారమే అక్కడ నిర్వహించాల్సిందిగా తిరుమల తిరుపతి దేవస్థానం వారి నిర్ణయం జరిగింది. ఆ ప్రకారం జనవరి నెల 13వ తేదీ నుంచి ప్రారంభమవుతాయి. అక్కడ ఫిబ్రవరి నెల 26వ తేదీ వరకు స్వామివారి కైంకర్యాలన్నీ జరుగుతూ ఉంటాయి. భక్తులందరూ కూడా తిరుమల క్షేత్రంలో ఏ విధంగా స్వామివారిని దర్శించుకోవచ్చో అదేవిధంగా అదే నమూనా ఆలయం అక్కడ ఉంటుంది. స్వామివారిని దర్శించుకొని స్వామివారి కృపకు పాత్రలు అవుతారని భావిస్తూ ఉన్నాము. అట్లాగే జనవరి నెల 12వ తేదీన అక్కడ స్థల శుద్ధి కోసమై వాస్తు హోమాలు, ప్రత్యేకమైన పూజా కార్యక్రమాలు, చల ప్రతిష్ఠ సంప్రోక్షణతో ఈ దేవాలయం ప్రారంభమవుతుంది. 13వ తేదీ సుప్రభాత సేవ నుంచి యథావిధిగా స్వామివారి కైంకర్యాలన్నీ శ్రీ వైఖానస భగవత్ శాస్త్రం ప్రకారం తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ప్రత్యేకంగా అర్చక బృందము, తర్వాత ఇతర పరిచారక బృందము, అధ్యాపకులు, అన్ని విభాగ అధిపతులందరూ కూడా అక్కడికి వచ్చి ఆయా విభాగాలకు సంబంధించిన సేవా కైంకర్యాలన్నీ యథావిధిగా నిర్వర్తించడానికి ఇప్పుడే మన ఈఓ గారు తరఫున అందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ ప్రకారం ఆ ప్రయాగరాజ క్షేత్రంలో తిరుమల దేవస్థానం వారి ఆలయాన్ని భక్తులందరూ సందర్శించుకోవాలని కోరుకుంటూ ఉన్నాం. ఆండాల్ తల్లి తన భక్తి ప్రపత్తులతో శ్రీరంగనాథుడిని ప్రభువుగా భావించి తరించిన పుణ్యమాసం పవిత్ర ధనుర్మాసం. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరుడు కొలువైన తిరుమల క్షేత్రంలో ధనుర్మాస కైంకర్యాలు సంప్రదాయబద్ధంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిత్యం నాదనీరాజనం వేదికపై తిరుపావై ప్రవచనామృతం వీణుల విందుగా కొనసాగుతోంది.
గురువారం ఉదయం టీటీడీ పరిచారిక కెఈ లక్ష్మీ నరసింహన్ ఆండాళ్ తల్లి విరచిత తిరుపావై పాసుర విశిష్టతను చక్కగా వివరించారు. கத்து கரவை கணங்கள் பல கரந்து சத்தாறு திரளழிய சென்று செருச்செய்யும் குற்றமொன்னில்லாத கோவலர்தம் பொற்கொடியே புத்தரவல்குல் புனமையிலே போதராய் சுத்தத்து தோழிமார் எல்லாரும் வந்து நின் முத்தம் புகுந்து முகில்வண்ணன் பேர் பாட சித்தாதே பேஷாதே செல்வப் பிண்டாட்டி நீ எத்துக்குறங்கும் பொருளேலோரெம்பாவாய். ஆண்டாள் திருவடிகளே శరణం. చిత్తూరు గిరింపేటలోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో మార్గశిర మాసోత్సవాలు మంగళకరంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ఉపాలయంలో వేంచేసిన శ్రీ గురుదక్షిణామూర్తి స్వామి వారికి ప్రత్యేకంగా ఆరాధనలను జరిపారు. ముందుగా అర్చకులు స్వామివారి సన్నిధిలో సంకల్ప పూజలను పూర్తి చేశారు. ఆపై అష్టోత్తరాలు, వేద మంత్రోచ్చారణాదులు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ గురుదక్షిణామూర్తి స్వామివారి మూలమూర్తి, ఉత్సవమూర్తికి పంచామృతాలు, 21 ద్రవ్యాలతో మంగళాభిషేకాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం పూమాలలను అలంకరించి శనగలను నివేదించి కర్పూర హారతులు సమర్పించారు. భక్తులు శ్రీ గురుదక్షిణామూర్తి స్వామివారి అభిషేకాది ఆరాధనల్లో పాల్గొని తీర్థప్రసాదాలను స్వీకరించారు. పరమాత్మ తత్వాన్ని ఆకళింపు చేసుకుని తిరుప్పావై వ్రతంతో సర్వాంతర్యామిని వరించిన కన్యారత్నం ఆండాళ్ తల్లి. అమ్మవారు భక్తలోకానికి అందించిన మహత్తర వ్రత దీక్షయే పవిత్ర ధనుర్మాసంలో ఆచరించే తిరుప్పావై. మధుర పాసుర గానంతో ప్రతి వైష్ణవ క్షేత్రం పరిమళించే శుభ సందర్భంలో తిరునగరం ధనుర్మాస శోభతో ఆధ్యాత్మిక సౌగంధాలను వెదజల్లుతోంది. తిరుపతిలోని శ్రీ పేరుందేవి సమేత శ్రీ వరదరాజస్వామి వారి ఆలయంలో గురువారం ఉదయం తిరుప్పావై ప్రవచన కార్యక్రమం మంగళకరంగా జరిగింది. ఆచార్య కె రాజగోపాలన్ చక్కగా తిరుప్పావై ప్రాశస్త్యాన్ని ప్రవచించారు. లెక్కించడానికి వీలు లేనన్ని గోసమూహములు కలిగినటువంటి గోకులం. ఇంకా చెప్పాలి అంటే ఇదిగో ఎరుపు రంగు ఆవులు ఈ సమూహము, ఇది తెలుపు రంగు ఆవులు, ఇది కలిసినటువంటి ఎరుపు తెలుపు కలిసినటువంటిది, తెలుపు నలుపు కలిసినటువంటిది. ఇలా చెబితే చెప్పవచ్చేమో కానీ ఒక్కొక్క ఆవును లెక్కించడానికి సంఖ్యాతం నైవ శక్యంతే గుణ దోషాశ్చ శాంతిన. అదేవిధంగా తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో ఈ నెల 17వ తేదీ నుండి జనవరి 13వ తేదీ వరకు ధనుర్మాస ప్రవచనాలు, తిరుప్పావై పాసుర గానం నిర్వహిస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో భాగంగా గురువారం ఉదయం శ్రీమాన్ చక్రవర్తి రంగనాథన్ ధనుర్మాస విశిష్టత, తిరుప్పావై పాసుర ప్రాముఖ్యతను వివరించారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. నెల్లూరు జిల్లా బిడవలూరు మండలం ముదివర్తిలోని శ్రీ శనీశ్వర వాక్కు క్షేత్రం శ్రీ కాలభైరవ స్వామివారి సన్నిధిలో లోక కళ్యాణార్థం చండీ హోమం నిర్వహించారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హోమగుండంలో పండితులు వేదమంత్రోచ్చారణలు, చండీ పారాయణ జప పూజల నడుమ ఋత్వికులు శాస్త్రోక్తంగా చండీ హోమ క్రతువును పూర్తి చేసి పూర్ణాహుతి సమర్పించారు. భక్తులు భక్తి శ్రద్ధలతో చండీ హోమంలో పాల్గొని దైవానుగ్రహానికి పాత్రులయ్యారు.
ఆంధ్ర కర్ణాటక సరిహద్దు ప్రాంతం కోలార్ జిల్లాలోని కురుడుమలైలో వేంచేసిన శ్రీ మహాగణపతి స్వామివారి ఆలయం ఉత్సవ కాంతుల్లో శోభిల్లుతోంది. మార్గశిర మాస పూజల్లో భాగంగా స్వామివారికి ప్రత్యేక ఆరాధనలు జరిగాయి. ఈ సందర్భంగా పార్వతీ ప్రియసుతుడైన గణనాథుడిని విశేషంగా నవనీతంతో అలంకరించి సహస్రనామార్చన నిర్వహించారు. భక్తులు ఏకదంతుడికి ప్రణమిల్లి సంకల్ప పూజలతో స్వామివారిని సేవించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆది పూజకు స్వామివి నీవే, ఆదరించు మా దైవము నీవే. ఆది పూజకు స్వామివి నీవే, ఆదరించు మా దైవము నీవే. యుగ యుగాలకు కర్తవు నీవే, యుగ యుగాలకు కర్తవు నీవే. ఆనంద తేజ ఓ విఘ్నరాజా, ఆనంద తేజ ఓ విఘ్నరాజా. ఆది పూజకు స్వామివి నీవే, ఆదరించు మా దైవము నీవే. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలోని ఎంబెరుమనార్ ఆలయంగా ప్రసిద్ధి చెందిన శ్రీ ఆదికేశవ స్వామివారి ఆలయంలో ధనుర్మాస కైంకర్యాలు మంగళప్రదాయకంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా తెల్లవారుజాముని శ్రీ ఆదికేశవుని సన్నిధిలో శ్రీ వైష్ణవులు, ఆచార్య పురుషులు, భక్తులు తిరుప్పావై పాసురగానం నిర్వహించారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక కైంకర్యాలను పూర్తి చేసి ధూపదీప నైవేద్యాలు, నీరాజనాలు సమర్పించారు. భక్తులు శ్రీ ఆదికేశవ స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు. అలాగే నర్సాపురంలోని శ్రీ మదన గోపాలుని ఆలయంలో ధనుర్మాస పూజలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా రుక్మిణి సత్యభామ సమేత శ్రీ మదన గోపాలుని దివ్య సన్నిధిలో స్వామివారికి అర్చకులు సంకల్ప పూజలతో కన్నుల పండుగ అభిషేకాలను నిర్వహించారు. అనంతరం పుష్పమాలలతో సుందరంగా అలంకరణలు చేసి అర్చనాది కైంకర్యాలతో సేవించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. అనంతపురంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో మార్గశిర మాసం ఏకాదశి సందర్భంగా విశేషంగా కైంకర్యాలను నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారి సన్నిధిలో తెల్లవారుజామునే తిరుప్పావై పాసుర పఠనం నిర్వహించారు. అనంతరం స్వామివారి దివ్యమంగళమూర్తిని, ఉత్సవమూర్తులను సర్వాభరణ భూషితంగా సుగంధ భరిత పుష్పమాలలతో అలంకరించారు. ఆపై సంకల్ప పూజలతో అర్చనలను జరిపి ధూపదీప నైవేద్యాలు, కర్పూర హారతులు సమర్పించారు. పావన కృష్ణా తీరంలోని విజయవాడ నగరం ఇంద్రకీలాద్రిపై కొలువైన అమ్మలగన్న అమ్మ శ్రీ కనకదుర్గమ్మ సన్నిధి ఓం శ్రీ మాత్రే నమః నామస్మరణతో ప్రతిధ్వనించింది. ఈ నెల 21న ప్రారంభమైన భవానీ దీక్షల విరమణ కార్యక్రమం 5 రోజుల పాటు జరిగింది. చివరి రోజున శ్రీ కనకదుర్గమ్మ సన్నిధిలో అర్చకులు అధికారుల చేత సంకల్ప పూజలు పూర్తి చేయించి శాస్త్రోక్తంగా హోమక్రతువులను నిర్వహించి మహాపూర్ణాహుతి సమర్పించారు. భవానీ దీక్షలు స్వీకరించిన భక్తులు ఎంతో భక్తి ప్రపత్తులతో దుర్గమ్మ సన్నిధికి చేరుకుని అమ్మకు ముడుపులు చెల్లించుకుని దీక్షను విరమించారు. ఈ సందర్భంగా భవానీ భక్తులకు అధికారులు దర్శనం, ప్రసాద వితరణ తదితర సౌకర్యాలను కల్పించి పగడ్బందీగా ఏర్పాట్లు చేశారు. ఆంధ్రప్రదేశ్లో ప్రసిద్ధ నారసింహ క్షేత్రం దిగువ అహోబిలంలో శ్రీ ప్రహ్లాద వరద స్వామివారు మోహిని అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. అధ్యయనోత్సవాల్లో భాగంగా ఆలయంలో పగల్పతు ఉత్సవాలను కనుల పండుగగా నిర్వహించారు. ఉత్సవాలలో చివరి రోజున అర్చకులు ఆలయ ప్రాంగణంలోని మండపంలో శ్రీ ప్రహ్లాద వరద స్వామివారికి బంగారు ఆభరణాలు, పట్టు వస్త్రాలతో మోహిని అలంకరణ చేసి విశేష అర్చనలు జరిపి హారతులు సమర్పించారు. ఆపై తిరుచిపై వేంచేపు చేసి ఆలయ మారువీధుల్లో ఊరేగించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.